కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఇది నవంబర్ 23వ తేదీన వచ్చింది. ఈ కాలాష్టమి చాలా శక్తిమైనది అని ఈ రోజున శివాలయంలో కాలభైరవుడి దగ్గర మిరియాల దీపం వెలిగించిన, ఇంటి గుమ్మం బయట కూష్మాండ దీపం వెలిగించిన భయంకరమైన నరపీడ, దిష్టి, శత్రు బాధలు వీటన్నింటినీ నుంచి సులభంగా బయటపడవచ్చు అని అంటున్నారు. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి? ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. అనంతరం ఓ కొత్తటి తెల్ల వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో 27 మిరియాలు ఉంచి మూట కట్టాలి. అనంతరం ఆ మూటను నువ్వుల నూనెలో ముంచాలి. కాలాష్టమి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో మిరియాల మూట నానేలా చూసుకోవాలి. అనంతరం సాయంత్రం పూట శివాలయంలో కాలభైరవుడు విగ్రహం లేదా ఏదైనా కాలభైరవ మందిరానికి వెళ్ళి ఆయన ముందు మట్టి ప్రమిదను ఉంచాలి. అందులో నువ్వుల నూనె పోసి అందులో ఉదయం నుంచి నానిన మిరియాల మూటను వత్తిలాగా చేసి అందులో ఉంచి దీపం వెలిగించాలి. మిరియాల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర గారె ముక్కలు నైవేద్యంగా ఉంచాలి. అనంతరం కాలభైరవ దర్శనం చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని అంటే గారె ముక్కలని శునకాలకు ఆహారంగా ఇవ్వాలి. ఒకవేళ కాలభైరవుడి గుడి అందుబాటులో లేనివారు ఇంటి వద్ద గుమ్మడికాయ దీపాలు లేదా కూష్మాండ దీపం వెలిగించవచ్చని చెప్తున్నారు. అందుకోసం ఇంటి గుమ్మానికి 2 వైపులా పళ్ళెం లేదా విస్తరి ఉంచి అందులో రాళ్ళ ఉప్పును కుప్పలాగా పోయాలి. ఆ రాళ్ళ ఉప్పులో కొన్ని నవధాన్యాలు, నల్ల నువ్వులు వేయాలి. ఆ తర్వాత బూడిది గుమ్మడికాయ తీసుకొని దాన్ని 2 భాగాలుగా చేసి అందులోని విత్తనాలను తీసివేయాలి. ఆ తర్వాత ఆ 2 ముక్కలకు పూర్తిగా పసుపు రాసి పైభాగంలో గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. అనంతరం ఈ 2 గుమ్మడికాయ ముక్కలను విస్తరిలో ఉంచిన రాళ్ళ ఉప్పు మీద పెట్టాలి. ఆ తర్వాత ఆ బూడిద గుమ్మడి ముక్కల్లో నువ్వుల నూనె పోసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి ఒక్కొక్క గుమ్మడికాయ ముక్కలో కనీసం 2 వత్తులు వేసి దీపాలు వెలిగించాలి. నల్లవత్తులు వేసి దీపం వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు. అలాగే ఆ దీపాల దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచాలి. ఆ రాత్రికి దీపాలు కొండెక్కితే మరునాడు ఉదయం ఎవరు తొక్కని చోట మొదట్లో అంటే చెట్టు మొదట్లో వేయమని చెప్తున్నారు. లేదంటే పారే నీటిలో వదిలిపెట్టమని సలహా ఇస్తున్నారు. ఇలా కార్తీక మాసంలో కాలాష్టమి రోజున మిరియాల దీపం, కూష్మాండ దీపం వెలిగిస్తే సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.